మాట్లాడుతూ ఉన్నాయి. ఎవరైనా అసలు నాకు తెలీదు. తర్వాత ఎవరిని అడుగుతున్నారు కదా, ఆయన ఆయన యోహోను గారు అన్నాడు. ఆయనలాగా మాట్లాడతామన్నాడు. ఆ తర్వాత తెల్లారి ఆదివారం వచ్చిన తర్వాత రెండో రోజు మూడో రోజు బ్రదర్ ప్రభాకరరావు గారు నేను కూడా నీతో పాటు ప్రార్థనకు వస్తానంటే, అప్పుడు 14 మైళ్ళు యేసన్న గారు ప్రార్థన పెడుతున్నాడు చిన్న మందిరంలో. ఆ మందిరానికి ప్రార్థనకి వెళ్ళాం. తర్వాత యేసన్న గారు మొట్టమొదటిగా నన్ను చూసి అనుకున్నాడు కదా, ఈడెవడరా 15-16 సంవత్సరాల వయసులో వచ్చాడు, ఈడేమన్నా చెప్పులు నూపుతాడేమో జాగ్రత్తరా, వాడిని చూస్తూ ఉండండి. ఈ వయసులో ఈడు ప్రార్థనకు వచ్చాడంటే ఈ వయసులో ఎవరు రావట్లేదు కదా ప్రార్థనకి, ఈడు చెప్పులుంటే నూకెళ్తాడు, జాగ్రత్తగా చూస్తుండరా అన్నాడు. ఆ తర్వాత నేను అలాగే వెళ్తూ ఉంటాను. అప్పుడు అడుగుతున్నాడు, తమ్ముడు ఏ ఊరు ఏంటి ఎవరు నువ్వు అని అంటే, ఫలానాతని నేను ఇలాగ నాకు బాధగా ఉంటుందన్నా, నేను అందుకని ప్రార్థనకు వస్తున్నాను అన్నా. చాలా మంచి తమ్ముడు, ప్రభుని నమ్ముకో, దేవుడు నీ పేరేంటి? నా పేరు జీవరత్నం, మా అమ్మ పెట్టింది. మంచి రత్నం అని పెట్టింది అమ్మ, నువ్వు ఎప్పుడు రత్నం లాగానే ఉంటావు అని అంది. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. మా అమ్మ, నేను చిన్న పిల్లగాడప్పుడు ఆడుకుంటూ మా ఇంట్లో ఇత్తడి బిందె ఉండేదంట. ఇత్తడి బిందె అది ఎందుకో మా తాతోళ్ళు ఎప్పుడో 100 సంవత్సరాల నాడు పెద్ద లోగిళ్ళు వేశారు. లోగిళ్ళు అయితే ఆ లోగింటికి పంచ అనేది ఉండేది ఆ రోజులో. ఆ పంచకు ముందు పందిరి ఉండేది, ఆ మెల్ల ఉండేది. ఆ మెల్ల మీద ఇత్తడి బిందె పెడితే, మరి ఎందుకో నేను ఆ ఇత్తడి బిందులో అంబాడుతున్న టైంలోనే ఆ ఇత్తడి బిందులో చేపెట్టి ఆడుకుంటూ తల పెట్టేశాను. తల పెట్టేస్తే ఆ తల ఇంతబట్టి కిరుక్కుపోయింది, మనిషి రావట్లేదు. లాగుతూ ఉండరు, రావట్లేదు. పోవటం మాత్రం లోపలికి వెళ్ళింది కానీ రావట్లేదు. మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉండదు, ప్రభా వాడు బతికితే నాయనా నీకే ఇస్తానయ్యా, వాడిని బతికిచ్చాడు. సమయం గడిచిపోతా ఉంది, తలకాయ మటుకు పోయేసింది. ఎవరో కావట్లేదు. సబ్బు రాస్తున్నారు, ఇత్తడి బిందుకి సబ్బు రాస్తే ఏమన్నా నేను ఖాళీ వస్తుందండి, రాట్లా. చాలా బాధపడుతున్నారు. మా అమ్మ కొట్టుకొని తన్నుకుంటే ఏడుస్తూ ఉంది. నాకు తెలియదు, ఆమె చెప్తున్న తర్వాత వీడు ఎలా చనిపోతాడు, ఆ కుమారుడు చనిపోతాడు, బాధపడుతుంది. ప్రభా వీడు బతికితే వీడు నీకు అప్పగిస్తున్నానయ్యా, వీడు నీ బిడ్డగా ఉంటాడు, వీడు నీ సేవకి ఇస్తాను, వీడు నీ కొరకు జీవిస్తాడు అని ఇలాగ చెప్తూ మా అమ్మ ఏడుస్తూ ఉండేటికి అంతలోకి ఒక అతను సోదరి గారు, మా నాన్నకు బాగా ఫ్రెండు, మువ్వా కిష్టయ్య గారని, ఆయన వస్తుంటే అన్నయ్య అన్న అంట. ఏంటిరా తమ్ముడు అని. మనోడు జీవరత్నం తలకాయ